గారు నిన్న మాట్లాడుతూ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్ఫింగ్, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎవరైతే నిందితుడు ఉన్నాడో మీ పిఏ సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వ్యాఖ్యలు చేశారో, ఏవైతే ఆయన మాటలు మాట్లాడారో ఆ ఆధారాలు అవన్నీ కూడా మార్ఫింగ్ అని, అవే మాటలు మంత్రి గారు కూడా మాట్లాడడం విడ్డూరం. మంత్రి గారు మాట్లాడితే ఏమంటారంటే, నేను బాధ్యతగా వ్యవహరించి ఈ కేసు నిష్పక్షపాతంగా జరగాలని చెప్పేసి మా పిఏని దగ్గరుండి నేనే రాజీనామా చేయించాను అని చెప్పేసి మంత్రి సంజయ్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదట కేసుని మంత్రి పిఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, మంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు? ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉన్నది ఎవరికి? మంత్రి గారి. పైపెచ్చు పిఏని నేనే రాజీనామా చేయించని అంటున్నాను. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇది ఈనాడు పేపర్, అంటే మీ గెజిట్ పేపర్. ఇందులో దీని సారాంశం ఏంటి అని అంటే, మంత్రి సంధ్యారాణి అనధికార పిఏ సతీష్ తొలగింపు. ఇందులో ఏమని రాశారంటే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి అనధికార పిఏ సతీష్ ఓ మహిళను వేధించారని ఆరోపణలు రావడంతో అతడిని తక్షణమే ఆ విధుల నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కార్యాలయం CMO ఆదేశించింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతల్లో కొనసాగేందుకు వీలు లేదు అని పేర్కొంది. అలాగే అతనిపై కేసు నమోదు చేయాలని కూడా ఆదేశించింది. ఇది మీ గెజిట్ పేపర్ అయినా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త. అంటే